ఈ వీడియో చూస్తున్న బంధుజన మిత్రులందరికీ శుభకరమైన శుభ మంగళవారం శుభయోగం. శ్రీరామాంజనేయుల దర్శన భాగ్యం మీ పూర్వజన్మ సుకృతం. ఓ మంచి శుభోదయంతో పాటుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీరాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించడం, ఆయన జాతకంలోనే సూర్యుడు మేషంలో ఉచ్చక్షేత్రంలో ఉండటం ఇవన్నీ ధర్మస్థాపన కోసమే రామావతారం ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. మనిషి జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలనే అంశాలన్నీ రామాయణం ద్వారా తెలుస్తుంటాయి. శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన, ఉత్తమ రాజు లక్షణం, ఉత్తమ సోదరుడి కర్తవ్యం, ఏకపత్ని వ్రతం, ఇలా అనేక ఆదర్శవంతమైన విషయాలన్నీ రామావతారంలో చూసి మనం నేర్చుకోవాల్సిన గొప్ప సుగుణాలు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన శ్రీరాముడిని సనాతన ధర్మంలో పూజించడం వల్ల ఎన్నో విజయాలు కలుగుతాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. ఎన్నో వ్రతాలు చేసినా ఫలితం లేకపోవచ్చునేమో కానీ శ్రీరామ వ్రతం మాత్రం చక్కని ఫలితాన్ని ఇస్తుందని, ఈ వ్రతానికి మించినది ఏదీ లేదని అనుభవపూర్వకంగా మన పూర్వీకులు అభివర్ణించిపోయారు. మనం కూడా వారి అడుగుజాడలో పయనిద్దాం.